ఏంటి భయ్యా ఈ క్రేజు? ఎప్పటి వరకు ఇలాంటి క్రేజ్ అయితే నేనెక్కడా చూడలేదు భయ్యా. ఎందుకు అసలు ఇప్పుడు వచ్చి మన తెలుగు హీరోకి ఈ విధమైన ఆదరణ, ఈ విధమైన అభిమానం దక్కుతుంది అంటే చాలా గర్వపడాల్సిన విషయం భయ్యా. అది ఏంటి అంటే వరల్డ్ వైడ్‌లోని 'పుష్ప' మూవీ అదే విధంగా నార్మల్‌గా ఆడట్లేదు భయ్యా. దుమ్ము దుమ్ము దులుపుకుంటూ పోతుంది భయ్యా. ఇక్కడ చూసుకున్నట్లయితే మన ఇప్పటి వరకు బాలీవుడ్‌లోనే బాలీవుడ్‌లోని చూసుకున్నట్లయితే 'కాన్స్' అనే వారెవ్వరు లేనట్టే ఇంకా. మన తెలుగు వాడి పంజా పడింది అక్కడ. పంజా ఇది అదే మన దీని హస్తం. పక్కగా పడిపోయిందక్కడ. చూసుకున్నట్లయితే ఇప్పుడు ఫస్ట్ రోజు చూసుకున్నట్లయితే 72,00,00,000 భయ్యా. రెండో రోజు చూసుకున్నట్లయితే సంథింగ్ 62,00,00,000 ఎంతో. మూడో రోజు చూసుకున్నట్లయితే 70 చిల్లర కొట్టింది. ఆ తర్వాత చూసుకుంటే 84. మొత్తం మీద ఓవరాల్ చూసుకున్నట్లయితే 4 రోజుల్లోనే 291,00,00,000 గ్రాస్ ఓన్లీ అదే బాలీవుడ్‌లోనే. ఓన్లీ బాలీవుడ్‌లోనే. ఎందుకు భయ్యా వామ్మో! ఒక్కొక్కడికి పూనకాలొచ్చేస్తున్నాయి భయ్యా. నిజంగా చెప్తున్నాను. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మన ఇండియాలో ఏ హీరో కూడా ఈ నిజమైనా సరే ఫాలోయింగ్ అది కూడా ఇప్పుడు వచ్చి మన 'బాహుబలి 2' ఉందనుకుంటే 'బాహుబలి 2'ని మించిపోయి దాటేస్తుంది భయ్యా. ఆ కలెక్షన్‌లతోనైతే. భవిష్యత్తులో ఇప్పటి వరకు హైయెస్ట్ అయితే 500,00,00,000 ఓన్లీ బాలీవుడ్‌లోనే కలెక్షన్ చేసిందైతే మన తెలుగు మూవీ అయితే. ఇప్పుడు దాన్ని కూడా బీట్ చేసి అయితే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి 'పుష్ప' మూవీకైతే. ఖచ్చితంగా సరే భవిష్యత్తులో బీట్ చేస్తుంది. ఇంకో ఇన్సిడెంట్ ఏంటంటే మన మన తెలుగు తర్వాత ఎక్కువగా మన అల్లు అర్జున్ ఇష్టపడే రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది కేరళ భయ్యా. కేరళలోనే అందుకే మన మన మీటింగ్‌లో గూడా మూవీ ప్రమోషన్‌లో గూడా అక్కడ వాళ్ళు ఏమన్నారంటే మల్లు అర్జున్ అంటే మన అల్లు అర్జున్ అనే విధంగా అయితే మాట్లాడారు. అక్కడ చూసుకున్నట్లయితే మొన్న థియేటర్‌లోని ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటి అంటే సినిమాకి చూడడానికి చాలా మంది ఫ్యాన్స్ వచ్చారు. అక్కడ ఏం చేశారంటే ఇంటర్వెల్ నుంచి మూవీని ప్లే చేశారన్నమాట. చాలా మంది చూసారు. ఇంటర్వెల్‌కొచ్చేసరికి అదే ఇంటర్వెల్ అయిపోయింది కదా! అక్కడికొచ్చేసరికి టైటిల్స్ పడిపోతున్నాయి. అది మూవీ అయిపోయిందని చెప్పారన్నమాట. తర్వాత ఏం తెలిసింది? అసలు నిజం తెలిసిందన్నమాట. సో, చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఏం చూస్తున్నారో తెలియట్లేదు. అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు. అసలు ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా తెలియట్లేదు. అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదన్నమాట. ఇక్కడ ఖచ్చితంగా సరే మూవీ అసలు ఇంటర్వెల్ నుంచి స్టార్ట్ అయినట్టు కూడా తెలీదు. ఫస్ట్ హాఫ్ ఇంతలా ఉందేట్రా అనే విధంగా అనుకున్నా. తీరా లాస్ట్‌కొచ్చేసిన తర్వాత ఇది ఎండింగ్ రా మనం ఏది ఎరుపు అయిపోయాను అని మాట్లాడారనమాట. సో, దీనిపై థియేటర్‌తోని గొడవ పెట్టుకోగా కొంతమందికి మనీ రిటర్న్ చేయగా కొంతమందికైతే మళ్ళీ తిరిగి ఫస్ట్ షోనైతే కండక్ట్ చేయడం జరిగింది. కొద్దిగా వెయిట్ చేసిన వాళ్ళకైతే. సో, చూసారు కదా! అసలు 'పుష్ప' మూవీ ఏ విధమైన డిమాండ్‌తోని దూసుకుపోతుందో. అసలు ఇంటర్వెల్ నుంచి మూవీని స్టార్ట్ చేస్తే అసలు సినిమా ఏంటి ఈ విధంగా ఉంది అని అనుకోకుండా అసలు అర్థం పర్థం లేదురా ఈ విధంగా ఉంది అనుకోకుండా ఖచ్చితంగా సరే ఈ మూవీ అసలు బాగుంటుందనేది ఎక్స్‌పెక్టేషన్‌తో వచ్చారు కదా! మరి అలాగే ఉంటది ఎవరికైనా సరే. సో, అలా ఆడేసింది. ఇంటర్వెల్‌కొచ్చేసరికి తెలిసింది సినిమా అయిపోయిందిరా అనేసి. అప్పుడు మ్యూజిక్ గొడవ పెట్టుకొని మళ్ళీ ఏయడం జరిగిందనమాట. సో, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? చూసారు కదా! 'పుష్ప' ఏ విధమైన ర్యాంపేజ్ కదా! ఇదే పార్ట్ 2లోనే పార్ట్ 3లోనే అన్నారు ర్యాంపేజ్. అసలు పార్ట్ 1, 2లోనే ర్యాంపేజ్ దూలగొట్టుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంక పార్ట్ 3లో ఇంకా ఏ విధంగా ఉంటుందయితే ఊహించడానికే ఒళ్ళు గూస్ బంప్స్ వస్తున్నాయి భయ్యా. మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేసేయండి. ఖచ్చితంగా సరే భవిష్యత్తులో 'బాహుబలి' రికార్డ్ అదే విధంగా 'దంగల్' రికార్డులు కూడా ఖతం అయిపోతాయని నేను అనుకుంటున్నాను. అదే విధంగా బాలీవుడ్‌లోనే 500,00,00,000 కలెక్షన్ చేసిన మూవీగా 'బాహుబలి 2' అదే విధంగా 'జవాన్' కూడా ఉన్నట్టున్నాయి. మరి ఆ రికార్డ్‌ని కూడా బద్దలు మన అదే మన 'పుష్ప 2' అయితే నిలుస్తుందనైతే నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. థాంక్ యూ.